హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను గుడ్లు వెల్లుల్లి కారం చేస్తున్నానండి. ఇది ఎందులోకైనా సైడ్ డిష్ కిందకి బాగా సెట్ అవుతుంది. ముందుగా ఒక 5 గుడ్లు తీసుకుని ఒక నీళ్ళలో ఉప్పేసి ఉడకబెట్టి పెట్టేసుకోవాలి. వెల్లుల్లి కారానికి కావాల్సిన పదార్థాలు తీసుకున్నాను. 1 స్పూన్ కారం, మన టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లిపాయ ఒలిచి పెట్టుకున్నాను. ముందుగా 1 స్పూన్ జీలకర్ర వేసేసి బాగా మెత్తగా నూరేసుకోవాలి. జీలకర్ర నలిగాక అప్పుడు కారమును ఉప్పు వేసుకోవాలి. ఈ కారం ఉప్పు కూడా వేసుకుని బాగా మెత్తగా నూరేసుకున్న తర్వాత 1 వెల్లుల్లిపాయ ఒలిచి పెట్టుకుని అవి వేసేసుకోవాలండి. ఈ వెల్లుల్లి కారం అన్నంలో కూడా వేసి తినొచ్చు. నోరేం బాగోనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఈ వెల్లుల్లి కారంతో అన్నం తింటే మనకి నోటికి చాలా బాగుంటుంది. అలాగే ఈ గుడ్లు వెల్లుల్లి కారం మనకి 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అండి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, బాగా నలిగిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. వెల్లుల్లి వేసాం కదా, వెల్లుల్లి వాసన మంచి గుమాయించేస్తుంది. చూడండి, కలర్ కూడా ఎంత బాగుందో. ఇప్పుడు గుడ్లు ఉడికిపోయినాయి, ఒలిచి పెట్టేసుకుందాం. గుడ్లు ఒలిచేసుకుని 2 హాఫ్కి కట్ చేసి పెట్టేసుకోవాలండి. ముందుగా ఒక పాన్ పెట్టుకుని 2 గరిటెలు నూనె వేసుకోవాలి. అందులోనే ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చిను కరివేపాకు బాగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకుని మనం నూరు పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసేసుకుని మంట సిమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి. మంట పెద్దది పెట్టామంటే ఈ కారం మాడిపోయి టేస్ట్ అంతా మారిపోతుంది. చక్కగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఈ కారం వేగిపోయి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు మనం గుడ్లు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గుడ్లని మొత్తం వేసి పేర్చేసుకోవాలి. ఈ చక్కగా నిదానంగా వేయించుకోవాలండి, లేకపోతే లోనున్న సొన బయటకు వచ్చేస్తుంది. నిదానంగా తిప్పుకుంటా, ఏమీ గుడ్డు చెదరకుండా తిప్పుకోవాలి. మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఇది సాంబార్లోకైనా, పప్పులోకైనా, రసంలోకైనా, దేంట్లోకైనా చాలా బాగా సెట్ అవుతుందండి. అలాగే ఈ గుడ్లు ఉన్న కారం కూడా అన్నంలోకి బాగా కలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, చక్కగా మగ్గిపోయినాయి. అలాగే నిదానంగా 2 పక్కల వేయించేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని మంచి వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.